స్పెషల్ ఫోకస్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కోసం పలు దేశాల్లో ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. తామే తొలి వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందజేస్తామని రష్యా ఇటీవల ప్రకటించింది. మరోవైపు చైనా సైతం వ్యాక్సిన్ సిద్ధమంటూ పేటెంట్ల సందడి చేస్తోంది. తాము తయారు చేసిన వ్యాక్సిన్లతో ఏకంగా ట్రేడ్ ఫెయిర్ నే ఏర్పాటు చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడానికి తొలి వ్యాక్సిన్ వచ్చేసిందని రష్యా కీలక ప్రకటన చేసింది. తొలి టీకాని విడుదల చేశామన్న ఆయన దీన్ని తన కుమార్తెకే ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. కరోనాపై ప్రపంచమంతా యుద్ధం చేస్తున్న వేళ రష్యా ఓ గుడ్ న్యూస్ వినిపించింది. గమ్ కోవిడ్ వ్యాక్లయో పేరుతో రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఆగస్టు 12న విడుదలైంది. దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ టీకాను ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ వారంలోనే వ్యాక్సిన్ ను నమోదు చేసే ప్రక్రియ పూర్తవుతుందని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. రష్యాలోని గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలు ఈ టీకాను తయారు చేశాయి. వ్యాక్సిన్ వేసుకున్న 21 రోజుకు వైరస్ ను అడ్డుకునేలా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుందని, రెండో డోస్తో ఇది రెట్టింపు సామర్థ్యం సాధిస్తుందని సమాచారం. జూన్లో 76 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, వారిలో సగం మందికి ఇంజెక్షన్ రూపంలో, మిగతా వారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ఈ 2 రకాల పరీక్షల్లోనూ ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుంచి 13 మధ్య అనుమతుల ప్రక్రియ ముగించుకుని కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ విడుదలవుతుందని చెప్పారు. అదే రోజు నుంచి ప్రజలకు వ్యాక్సిన్ ను ఇవ్వడం మొదలవుతుందని తెలిపారు. ప్రజలందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. అయితే తొలుత వైద్య సిబ్బంది, వృద్ధులు వంటి హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది. స్పుత్నిక్ వి పేరుతో రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఆరంభ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని మెడికల్ జర్నల్ లాన్సెట్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ పరీక్షల్లో పాల్గొన్న వారందరిలో కరోనా వ్యాక్సిన్ ను నిరోధించే యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని తెలిపింది. స్పుత్నిక్ వి పనితీరుపై విమర్శకులకు ఈ పరీక్షల్లో వెల్లడైన అంశాలే సమాధానమని రష్యా వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్, జూలైలో వ్యాక్సిన్ పై నిర్వహించిన 2 దశల పరీక్షల్లో పాల్గొన్న 76 మందిలోనూ కోవిడ్-19 ను ఎదుర్కొనే యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని లాన్సెట్ పేర్కొంది. కోవిడ్-19 నుంచి రక్షణ కల్పిస్తూ దీర్ఘకాల భద్రత, సమర్థతల గురించి నిర్ధారణ చేసుకునేందుకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై భారీ స్థాయిలో సుదీర్ఘ పరీక్షలు అవసరమని లాన్సెట్ పేర్కొంది. తొలిసారిగా రష్యన్ వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు అంతర్జాతీయ పత్రిక లాన్సెట్లో ప్రచురణ, 40,000 మందికి పైగా పరీక్షల నేపథ్యంలో తమ వ్యాక్సిన్ పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్ రష్యన్ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కోవిడ్-19 నిరోధానికి తొలి వ్యాక్సిన్ ను ప్రకటించిన రష్యా భారీ స్థాయిలో వ్యాక్సిన్ తయారీకి సన్నద్దమవుతోంది. సంవత్సరం చివరి నాటికి నెలకు 20 లక్షల డోసులను ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసులకు సామర్థ్యాన్ని పెంచుతామని పరిశ్రమల మంత్రి డెనిస్ మంతురోవ్ వెల్లడించారు. కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పుతిన్ తెలిపారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు. టీకా సమర్థంగా పనిచేస్తుందని, రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని పుతిన్ తెలిపారు. రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్లో 2 వేర్వేరుగా ఇంజెక్ట్ చేసే పదార్థాలున్నాయి. ఈ రెండూ కలిసి శరీరంలో రోగ నిరోధక శక్తిని తయారు చేస్తాయి. రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను 2 చోట్ల తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో తెలిపారు. ది గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బినోఫార్మ్ అనే కంపెనీలో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు.
విదేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆరోగ్య శాఖ మంత్రి మిఖైల్ మురాస్కోను అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఇక గమేలియా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ పై వచ్చే వారం భారీ స్థాయిలో టెస్టింగ్ ను చేపట్టేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తమ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కొనే నిరోధకతను కలిగి ఉందని, ఈ వ్యాక్సిన్ అన్ని బయోసేఫ్టీ పరీక్షలను అధిగమించిందని వ్యాక్సిన్ ను లాంచ్ చేస్తూ పుతిన్ పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ను 8 వారాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సరఫరాలపై దృష్టి సారిస్తూనే కీలక క్లినికల్ ట్రయల్స్ కు సంసిద్ధమైంది. రష్యా వ్యాక్సిన్ కేవలం 2 దశలను మాత్రమే పూర్తి చేసిందని, 3వ దశ ప్రయోగం పూర్తి చేయలేదని విమర్శల నేపథ్యంలో 3వ దశ పరీక్షలకు మాస్కో సన్నద్ధమైంది. 3వ దశలో 40,000 మంది వాలంటీర్లపై కరోనా టీకాను ప్రయోగించనున్నారని టీఎస్ఎస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే తాజాగా వియత్నాం దేశం రష్యా విడుదల చేసిన స్పుత్నిక్ ను భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు, అందుకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో రష్యా నుంచి వియత్నానికి వ్యాక్సిన్ రావాల్సి ఉందని అక్కడి మీడియా సంస్థలు కథనాల్ని ప్రసారం చేస్తున్నాయి. మరోవైపు తాము కూడా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నామని వియత్నాం ఆరోగ్య శాఖ ప్రకటించింది. వియత్నాంలో 911 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 21 మంది బాధితులు మరణించగా, కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు వియత్నాం రష్యాతో స్పుత్నిక్ పై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే రష్యా నుంచి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎంత ఖర్చవుతుందన్న అంశాలపై ఇంకా చర్చించలేదని వియత్నాం మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే కరోనాను ఎదుర్కొనేందుకు రష్యా స్పుత్నిక్ వి టీకాను ప్రకటించిన 3వ దశ మానవ ప్రయోగాలకు సంబంధించిన సమాచారంపై స్పష్టత లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్షేపించింది. WHO అభ్యంతరాల నడుమ రష్యా టీకాపై వివిధ దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం రష్యా టీకా ప్రకటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తయారీకి తాము సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. మరోవైపు రష్యా వ్యాక్సిన్ విడుదల ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి ఫలితాలను నిర్ధారించుకున్న తర్వాతే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని అమెరికా అంటువ్యాధుల విభాగం నిపుణుడు యాంటోనీ ఫౌచి అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేసే ముందు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రష్యా మరోసారి ఆలోచించుకోవాలని ఫౌచి సూచించారు. అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే రష్యా వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్నారన్న WHO ఈ వ్యాక్సిన్ COVID-19 ను సమర్థంగా నివారిస్తుందా అనే దానిపై నిర్దిష్ట సమాచారం తమ వద్ద లేదని పేర్కొంది. వ్యాక్సిన్ పరీక్షల సమాచారాన్ని విడుదల చేయాలని, నిపుణులు పరీక్షించేందుకు ఈ డేటా అవసరమని WHO ఇప్పటికే రష్యాను కోరింది. రష్యా తన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తొలి దశ పరీక్షలను జూన్ ద్వితీయార్థంలో చేపట్టగా, చైనా, అమెరికాలు అప్పటికే తొలి దశ పరీక్షలు తుది దశలో ఉన్నాయి. రష్యా ఆలస్యంగా వ్యాక్సిన్ పరీక్షలను ప్రారంభించినా తుది దశ పరీక్షలు పూర్తి కాకుండానే తొలి COVID-19 వ్యాక్సిన్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం సందేహాలకు తావిస్తోంది. వ్యాక్సిన్ పరీక్షలకు తమ మార్గదర్శకాలు అనుసరించాలని, అన్ని దశల డేటాను విడుదల చేయాలని WHO రష్యాను కోరినా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన గమేలియా ఇన్స్టిట్యూట్ ఈ డేటాను వెల్లడించలేదు. భారత్తో సహా పలు దేశాల్లో తమ వ్యాక్సిన్ తయారీని చేపట్టేందుకు రష్యా ఆసక్తి కనబరుస్తోందని గమేలియా ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. దీనిపై భారత ప్రభుత్వం స్పందించలేదు. అయితే రష్యా వ్యాక్సిన్ పై ఆచితూచి వ్యవహరించాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఈ వ్యాక్సిన్ భద్రతను, సామర్థ్యాన్ని నిర్ధారించాలని అన్నారు. ఈ వ్యాక్సిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించకపోవడంతో పాటు వ్యాధి నిరోధకతను, వ్యాధుల నుంచి రక్షణను కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ సంబంధించి రష్యా ఏ వివరాలు వెల్లడించలేదని, దాని పనితీరుపై అప్పుడే అభిప్రాయానికి రాలేమని
సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. ఒకవేళ రష్యాలో వ్యాక్సిన్ విఫలమైతే మరే ఇతర దేశం 3వ దశ ట్రయల్స్ ఫలితాలు రాకముందే టీకాలను ఆమోదించదన్నారు. తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకొచ్చామని రష్యా చెబుతున్నప్పటికీ టీకా తయారీలో 3వ దశ ట్రయల్స్ ఎంతో కీలకమని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ 3 దశలా పూర్తయ్యాక తేవాల్సిన టీకాను ముందుగానే ఎలా అనుమతించారో అర్థం కావడం లేదన్నారు. పైగా కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు కొన్ని నెలల కిందట రష్యా కీలక ప్రకటనలు చేసిందని ఆయన గుర్తు చేశారు. పలు దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 3లో ఉన్నాయని, ఆ దశ దాటితేనే వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించాలని వెల్లడించారు. తొలి 2 దశల్లో ప్రయోగాలు దాదాపు సక్సెస్ అవుతాయని, వాటిని నమ్మి కరోనా లాంటి మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలన్నది సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ V పై WHOతో పాటు పలు దేశాలకు చెందిన సైంటిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రష్యా కరోనా వ్యాక్సిన్ను పూర్తి స్థాయిలో ట్రయల్స్ నిర్వహించలేదని, దీనివల్ల భారీ ఎత్తున నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచం ఈ వ్యాక్సిన్ పట్ల ఏమంత ఆసక్తి కనబరచడం లేదు. అయితే తమకు 20 దేశాల నుంచి వ్యాక్సిన్ కోసం ముందస్తు ఆర్డర్లు వచ్చాయని రష్యా వెల్లడించింది. అయితే ఆయా దేశాలు ఆర్డర్లు ఇచ్చాయా లేక ఇతర వ్యాక్సిన్లు వచ్చే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు. ప్రముఖ డ్రగ్ తయారీ కంపెనీల సమాఖ్య సైతం వ్యాక్సిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. 3వ దశ పరీక్షల డేటా విడుదలైన ఈ వ్యాక్సిన్ వైరస్ను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల భద్రతను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ వ్యాక్సిన్ నమోదు చేపట్టాలని యాక్టో రష్యా ప్రభుత్వాన్ని కోరింది. స్పుత్నిక్ Vకి ప్రత్యామ్నాయంగా మరో 2 వ్యాక్సిన్లు కీలక దశలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్తో పాటు మోడర్నా వ్యాక్సిన్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. 3వ దశ పరీక్షల్లో ఉన్న ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ను 10,000 మందిపై ప్రయోగించనున్నారు. తొలి దశలో 1000 మందిపై వ్యాక్సిన్ డోసులను ప్రయోగించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను భారత్లో తయారు చేసేందుకు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక భారత్లో భారత బయోటెక్ కోవాక్సిన్ పేరుతో దేశీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. తొలి దశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడి కావడంతో ఒకేసారి 2-3 దశ పరీక్షలను చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే మానవ పరీక్షల దశను పూర్తి చేసి రెగ్యులేటరీ అనుమతులతో కోవాక్సిన్ అందుబాటులోకి రానుంది. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరలోనే ఈ వ్యాక్సిన్ లభిస్తుందని భారత్ బయోటెక్ పేర్కొంది. మరోవైపు ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని తెలుస్తోంది. వీటితో పాటు జైడస్ కాడిలా తయారు చేస్తున్న జైకోవ్-D ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. భారత్లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కంపెనీలకు ఆర్డర్లు సైతం ఇచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా, సీరం ఇన్స్టిట్యూట్లు కరోనా వైరస్ నిరోధానికి దేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో తలమునకలయ్యాయి. అన్ని అనుకూలిస్తే మరో 4 నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ను తొలుత తామే అభివృద్ధి చేశామని రష్యా ప్రకటిస్తే, వైరస్ కు పుట్టినిల్లైన చైనా ఏకంగా తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. చైనా ఫార్మా దిగ్గజాలు సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ అభివృద్ధి చేసిన టీకాలను చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ లో ప్రదర్శనకు పెట్టింది. కరోనా వ్యాక్సిన్ తయారీకి వివిధ దేశాలు పోటీ పడుతున్న సమయంలో చైనా తన తొలి వ్యాక్సిన్లను ప్రదర్శనకు పెట్టింది. బీజింగ్ లో నిర్వహిస్తున్న ట్రేడ్ ఫెయిర్ లో స్వదేశీ వ్యాక్సిన్లను తొలిసారి ప్రదర్శించింది. దశ 3 ట్రయల్స్ లో ప్రవేశించిన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వ్యాక్సిన్లలో ఇవి కూడా ఉన్నాయి.
ఈ ప్రదర్శనలో చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్, సినోఫార్మా అనే 2 కంపెనీలున్నాయి. ఈ ఏడాది చివరి వరకు అన్ని రకాల అనుమతులు పొంది మార్కెట్లోకి తీసుకొస్తామని సదరు కంపెనీలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సుమారు 10 వ్యాక్సిన్లలో చైనాకు చెందిన ఈ 2 వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ 3వ దశ ట్రయల్స్ చేరుకొని రెగ్యులేటరీల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకసారి వ్యాక్సిన్ వస్తే తమ ఆర్థిక స్థితిగతులను కూడా మారిపోతాయని ఆశిస్తున్నాయి. వాటిని మార్కెట్లో విక్రయించడానికి ఆ కంపెనీలకు ఇంకా అనుమతి లభించలేదు. 3వ దశ ట్రయల్స్ పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా అనుమతులు తెచ్చుకోవడానికి కంపెనీలు విశేషంగా కృషి చేస్తున్నాయి. చైనీస్ మిలిటరీ శాస్త్రవేత్తలు మరో వ్యాక్సిన్ అభ్యర్థిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆ దేశ అధికారిక జిన్జువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కరోనా వైరస్లోని మ్యూటేషన్స్ పై పోరాడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత నెల వరకు 5.7 బిలియన్ డోసుల వ్యాక్సిన్లు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇప్పటికే వీటన్నింటికీ ముందుగానే ఆర్డర్లు వచ్చాయి. వీటితో పాటు చైనీస్ శాస్త్రవేత్తలు దాదాపు 8 రకాల కరోనా వ్యాక్సిన్లను పరిశీలిస్తున్నారని, ఇవి ప్రస్తుతం వివిధ దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. జర్మనీకి చెందిన బయోఎంటెక్, అమెరికాలోని ఇనోవియో ఫార్మాతో సహా విదేశీ కంపెనీలు చైనాతో తమ ప్రయోగాత్మక వ్యాక్సిన్లను పరీక్షించడానికి స్థానిక సంస్థలతో సహకరిస్తున్నాయి. మరోవైపు చైనాలోని క్యాన్సినో బయాలజిక్స్ అభివృద్ధి చేసిన క్యాన్సినో వ్యాక్సిన్ కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండడం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ కు సంబంధించిన 3వ దశ పరీక్షలు జరుగుతున్నాయి. చైనాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ క్యాన్సినో బయాలజికల్స్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ అన్ని నిబంధనలు వ్యాక్సిన్ ప్రోటోటైప్ బీజింగ్ వైద్యాధికారుల గైడ్లైన్స్ ప్రకారం ఉన్నాయని అధ్యయనాల్లో రుజువయ్యాయి. అందుకే ఈ వ్యాక్సిన్ కు పేటెంట్ మంజూరు చేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే దీనికి ఆమోద ముద్ర వేయడానికి ముందే దీన్ని వినియోగిస్తున్నట్లు చైనా తొలిసారిగా అంగీకరించింది. చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసిన క్యాన్సినో వ్యాక్సిన్ ను ఉపయోగించడానికి అధికారులకు చైనా జూలైలోనే అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా చైనాలో జూలై నుంచే కీలక సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. పరిమిత సంఖ్యలోని అత్యవసర ప్రతిపాదికన ఈ టీకా ఉపయోగిస్తున్నట్లు చైనా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాల దశలోనే ఉండగా చైనా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వైద్య సిబ్బంది బోర్డర్ వర్కర్లకు జులై నుంచే వ్యాక్సిన్ ఇస్తోంది. కీలకమైన వైద్య సిబ్బంది సరిహద్దులు దాటాల్సి వచ్చే అధికారులకు అత్యవసర ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ వేశారని నేషనల్ హెల్త్ కమిషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంట్ అధిపతి జోంగ్ వే తెలిపారు. బోర్డర్ వర్కర్లకు రిస్క్ ఎక్కువగా ఉండడంతో వారికి వ్యాక్సిన్ ఇచ్చామని వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ నాయకత్వం చెబుతోంది. క్లినికల్ ట్రయల్స్ కాకుండా వ్యాక్సిన్ వాడుతున్నట్లు చైనా ధృవీకరించడం ఇదే తొలిసారి. అయితే ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ వివరాలు, దాన్ని ఎంతమందికి ఇచ్చారనే సమాచారాన్ని మాత్రం చైనా వెల్లడించలేదు. నిబంధనలకు లోబడే పరిమితంగా ఈ వ్యాక్సిన్ ను ఇచ్చినట్లు చెబుతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు 7 వ్యాక్సిన్లు 3వ దశ ప్రయోగాల్లో ఉండగా అందులో 4 చైనాకు చెందినవే. మార్చి నెలలో AD5 ఎన్కో అనే మరో చైనా వ్యాక్సిన్ ను పేటెంట్ ఆమోదం కోసం సమర్పించారు. జన్యు పదార్థాల్ని మనిషి శరీరంలో ట్రాన్సిట్ చేయడానికి, సంక్రమణను నివారించడానికి, ప్రతిరోధకాల్ని పెంచడానికి ఈ వ్యాక్సిన్ దోహదపడుతుంది. చైనాలో తయారు చేసిన 5 వ్యాక్సిన్లలో ఈ వ్యాక్సిన్ సురక్షితమైందిగా అధ్యయనాలు సూచించాయి. పోస్ట్ ఫేజ్ 1-2లలో సానుకూలమైన రోగ నిరోధక శక్తి, టీ సెల్స్ ఉత్పత్తి స్థాయిని శాస్త్రవేత్తలు గమనించగలిగారు. వ్యాక్సిన్ భద్రత, సమర్థత పూర్తిగా ఉందని చైనా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తమ వ్యాక్సిన్ ను అంతర్జాతీయంగా ఉత్పత్తి ప్రారంభించగానే మేకాంగ్ రీజియన్ గా పిలిచే మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలకు ప్రాధాన్యమిస్తామని చైనీస్ ప్రీమియర్ లీ కికియాంగ్ ప్రకటించారు. ఈ ప్రాంతం కోసం స్పెషల్ పబ్లిక్ హెల్త్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్ ప్రయోగాలు ఆశాజనకంగా ఉండడంతో చైనా తన వ్యాక్సిన్ ను దౌత్యానికి ఉపయోగిస్తోంది. ఆ వ్యాక్సిన్ ద్వారా మిగతా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. చైనా వ్యాక్సిన్ ద్వారా లబ్ధి పొందే తొలి దేశాల జాబితాలో
ఆఫ్రికా దేశాలుంటాయని జిన్పింగ్ హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ పొందడానికి వీలుగా లాటిన్ అమెరికా దేశాలకు చైనా $100 బిలియన్ రుణాన్ని చైనా ప్రకటించింది. చైనా, రష్యాలు అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ల భద్రతపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ జరగకుండానే నేరుగా మార్కెట్లోకి విడుదల చేసే ఈ వ్యాక్సిన్లు ప్రమాదకరమని సైంటిస్టులు అంటున్నారు. విస్తృత క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే ముందుగానే మార్కెట్లో విడుదల చేయడంపై ప్రపంచ దేశాలు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడిస్తోంది. దీంతో వ్యాక్సిన్లు ఏ మేరకు విజయం సాధిస్తాయో వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్ ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.